1900లో న్యూయార్క్ వీధుల్లో గుర్రపు బండి నడపడం ఒక బెస్ట్ జాబ్. ఆ డ్రైవర్లు అనుకున్నారు తమ పనికి ఎప్పటికీ ఢోకా లేదని. కానీ కేవలం 10 ఏళ్లలో గుర్రాలు మాయమయ్యాయి, కార్లొచ్చాయి, లక్షల మంది రోడ్డున పడ్డారు. చరిత్ర ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతోంది. కాకపోతే ఈసారి రోడ్డు మీద కాదు, మీ ఆఫీస్ క్యూబికల్స్లో. 2026 నాటికి మనం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని చూడబోతున్నాం. ఇది కేవలం మార్పు కాదు, ఇదొక సైలెంట్ ఎకానమిక్ మర్డర్. ఈ మార్పులో మీ ఉద్యోగం ఉందా లేదా చరిత్రలో కలిసిపోయిందా? చాలామంది ఏఐ వస్తే కోడింగ్ చేసే వాళ్ళకే ముప్పు అనుకుంటున్నారు. కానీ ఇక్కడో భయంకరమైన నిజం ఉంది. మీరు ఆఫీస్లో చేసే ప్రతి పని, రాసే ప్రతి ఈమెయిల్, ఎంటర్ చేసే ప్రతి డేటా మీ కంపెనీకి కేవలం లాభాన్ని ఇవ్వడం లేదు, అదొక ఏఐ మోడల్ని ట్రైన్ చేస్తుంది. నిజం చెప్పాలంటే మీకు తెలియకుండానే మీ స్థానంలో రాబోయే మీ డిజిటల్ రీప్లేస్మెంట్కి మీరే గురువుగా మారుతున్నారు. గతంలో వచ్చిన మాంద్యం కూలీలను దెబ్బకొట్టింది. కానీ 2026లో రాబోయే సంక్షోభం ఏసీ రూముల్లో కూర్చునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, ఎంబీఏ గ్రాడ్యుయేట్లని టార్గెట్ చేస్తుంది. దీన్నే ఆర్థికవేత్తలు వైట్ కాలర్ రిసెషన్ అంటున్నారు. ఇది కేవలం జాబ్ సమస్య కాదు, ఇది మధ్యతరగతి అస్తిత్వానికే ప్రమాదం. ఎందుకు ఇలా జరుగుతోంది? కంపెనీలు మనుషుల కంటే ఏఐ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఇమోషన్స్ కాదు, సింపుల్ ఎకనామిక్స్. స్పీడ్. టెలిఫోన్ 50 కోట్ల మంది చేయడానికి 75 ఏళ్ళు పట్టింది. కానీ చాట్ జీపీటీకి కేవలం 2 నెలలు పట్టింది. ఈ వేగాన్ని తట్టుకోవడం మనిషి వల్ల కాదు. ఒక మనిషి బయోలాజికల్ ఎంప్లాయీ, నిద్ర కావాలి, సెలవులు కావాలి, ఇమోషన్స్ ఉంటాయి. కానీ ఒక డిజిటల్ ఎంప్లాయీ ఏఐకి కరెంట్ ఉంటే చాలు, 24 అవర్స్ పనిచేస్తుంది. యూనివర్సిటీలు నేర్పించే చదువుకి, కంపెనీలు అడిగే స్కిల్స్కి మధ్య అగాధం పెరిగిపోతుంది. 2023 డిగ్రీలు 2026 జాబ్ మార్కెట్లో చెల్లని నోట్లుగా మారబోతున్నాయి. మనిషికి గంటలు పట్టే పనిని ఏఐ సెకండ్లో చేస్తుంది. 10 మంది చేసే పనిని ఒక సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్తో చేయగలిగినప్పుడు ఏ బిజినెస్ అయినా లాభాల వైపే వెళ్తుంది, సెంటిమెంట్స్ వైపు కాదు. 2023లో ఏఐ ఐక్యూ ఒక సగటు మనిషి కంటే తక్కువ. 2026 నాటికి ఏఐ ఇంటెలిజెన్స్ ఐన్స్టీన్ కంటే 10 రెట్లు తెలివిగా మారుతుందని అంచనా. అప్పుడు పోటీ మనుషుల మధ్య కాదు, మనిషికి మరియు సూపర్ ఇంటెలిజెన్స్కి మధ్య. ఎకనామిక్ హిస్టరీ ప్రకారం చూస్తే ఇది లేబర్ ఎకానమీ నుండి క్యాపిటల్ ఎకానమీకి జరుగుతున్న షిఫ్ట్. మరి ఈ సునామీలో కొట్టుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? భయం వద్దు, బాధ్యత తీసుకోండి. ఈ 2026 జాబ్ సర్వైవల్స్ని ఇప్పుడే బ్రెయిన్లో సేవ్ చేసుకోండి. ఏఐ అలయన్స్. ఏఐని శత్రువులా చూడకండి, దాన్ని వాడడం నేర్చుకోండి. ఏఐ మీ జాబ్ తీయదు, కానీ ఏఐ వాడటం తెలిసిన మనిషి మీ జాబ్ తీస్తాడు. ఉదాహరణకు ఒక లాయర్ ఏఐ లీగల్ రీసెర్చ్ టూల్స్ వాడటం. ద హ్యూమన్ ఎడ్జ్. ఏఐ లాజిక్ని రీప్లేస్ చేయగలదు, కానీ ఎంపతి, నెగోషియేషన్ మరియు టీమ్ మేనేజ్మెంట్ని కాదు. టెక్నికల్ స్కిల్స్ కంటే హ్యూమన్ స్కిల్స్ పెంచుకోండి. డిజిటల్ ప్రపంచం షేక్ అయినా ఫిజికల్ వరల్డ్ నిజ జీవితంలో అవసరమయ్యే స్కిల్స్. రియల్ ఎస్టేట్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, హెల్త్ కేర్ వర్కర్లు, వీరిని ఏఐ టచ్ చేయలేదు. మీ స్కిల్ సెట్లో కొంతైనా ఫిజికల్ వరల్డ్కి లింక్ అయి ఉండాలి. మీ జీతం మీ ఏకైక ఆదాయం అయితే మీరు హై రిస్క్లో ఉన్నట్టే. 2026 కల్లా జాబ్తో సంబంధం లేని ఒక చిన్న సైడ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోండి. ఈ 5 పాయింట్లు మిమ్మల్ని ఇర్రీప్లేసబుల్గా మారుస్తాయి. గుర్రపు బండ్లు పోయాక కార్లు వచ్చాయి, టైప్ రైటర్లు పోయాక కంప్యూటర్లు వచ్చాయి. గత 3 పారిశ్రామిక విప్లవాల్లో మనిషి కండరాల శక్తిని మిషన్లు రీప్లేస్ చేశాయి. ఈ 4వ పారిశ్రామిక విప్లవంలో మనిషి బ్రెయిన్ పవర్ని ఏఐ రీప్లేస్ చేస్తున్నాయి. కానీ ఈసారి మార్పు చాలా వేగంగా ఉంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, మారాల్సిన టైం. డార్విన్ చెప్పినట్లు బలవంతులు కాదు, మార్పుకి త్వరగా అనుగుణంగా మారినవారే బ్రతుకుతారు. 2026లో మీరు బాధితుడిగా మిగిలిపోతారా, లేక ఆ టెక్నాలజీని వాడుకుని విజేతగా ఎదుగుతారా? నిర్ణయం మీదే. మీరు చూసింది ఎకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.